బిగ్ బాస్ సీజన్ 10లోకి ఆ సీరియల్ బ్యూటీ అడుగు పెట్టబోతుంది. మరి అడుగు పెట్టిన తర్వాత ఏ విధంగా సందడి చేయబోతుందని కూడా అందరూ ఇప్పటి నుంచే మొదలెట్టేస్తున్నారు అన్నమాట. సోషల్ మీడియా టాపిక్ అసలు ఎవరా బ్యూటీ ఎప్పుడు రాబోతుంది. సో ప్రజెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బిగ్ బాస్ సీజన్ 10 గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అంత భారీ రేంజ్లో బిగ్ బాస్ ఒక రియాలిటీ షోకి మంచి ఆదరణ ఉంది. మనము చాలా రియాలిటీ షోలు ఇప్పటివరకు మనం చూసాము. కాకపోతే బిగ్ బాస్కి వచ్చినటువంటి ఆదరణ అనేది ప్రేక్షకాదరణ ఇంకా ఏ షోకి కూడా రాలేదంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే అన్నమాట. సో సీజన్ ఫస్ట్ నుంచి కూడా మనము చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇంకా లాస్ట్ సీజన్ 9 వరకు చాలా ఆసక్తికరంగా చూసాం. సో ఇప్పుడు 10th సీజన్ కాబట్టి ఇంకా స్పెషల్గా ఉండబోతుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంటూ నాగార్జున గారే స్వయంగా చెప్పారు. రీసెంట్గా ఒక ప్రోమో వీడియో వచ్చింది, చాలామంది చూసే ఉంటారు. సో అందులో ఏం చెప్పారంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 దశావతారాలు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే 10 రకాలుగా షో అనేది మారుతూ వస్తుందా ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాని విషయం. అండ్ దానికి తోడు ఒక క్యాప్షన్ కూడా చెప్పారు, ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో ఆటలో సర్ప్రైజ్ కాదు, ఈ ఆటే ఒక సవాల్గా ఉండబోతుంది అనే విధంగా చెప్పారు. సో ఆ విధంగా ఒక తెలియని ఆతృత అన్నమాట. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ఈసారి హౌస్లోకి ఎవరు వెళ్తున్నారో, ఎవరి పేర్లు ముందుకు వస్తూ ఉన్నాయి, వాళ్ళు సీరియల్ వాళ్ళ, లేకపోతే కామన్ మ్యాన్సా, సినిమా వాళ్ళ, లేకపోతే షోస్ చేసే వాళ్ళ, ఎవరు ఏంటంటే ఈ విధంగా చాలామంది కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. ఎవరు తోచిన పేరు వాళ్ళు చెప్తూ ఉంటారు, అరే పలానా వాళ్ళు వెళ్తూ ఉంటారు, నాకు ఇష్టమైన పర్సన్ ఈసారి వెళ్తూ ఉన్నాడు, తను బాగా ఆడాలి, తను గెలవాలి, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు పేర్లు వినిపిస్తున్న వాళ్ళలో పల్లవి గౌడ పేరు అనేది చాలా ముందు వరుసలో వినిపిస్తుంది అనమాట. ఈసారి ఖచ్చితంగా పల్లవి గౌడ బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి. ఎట్ ది సేమ్ టైం ఈ పేరు వచ్చిన తర్వాత ఎంతమంది తను ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఇష్టపడుతున్నారో అంతకుమించి ఎక్కువ మంది హేట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు సీజన్లో కన్నడ వాళ్ళు ఏంటి అనేది ఈ యొక్క ఇష్యూ అనేది స్టార్టింగ్ నుంచి కూడా నడుస్తూ ఉంది. మన తెలుగు సీజన్లో ఇప్పటికీ చాలామంది కూడా కన్నడ వాళ్ళని యాడ్ చేయడం జరిగింది సీజన్లోకి. మరి ఎందుకు ఏంటనేది ఆ యాజమాన్యం ఏం చేస్తున్నారు, కనీసం వాళ్ళకైనా కొంచెమైనా తెలిసి ఉండాలి కదా. మన తెలుగులో ఎంతమంది యాక్టర్స్ లేరు, వాళ్ళని తీసుకురండి, మేము వద్దంటామా, తెలియని వాళ్ళని ఈసారి కూడా తీసుకురండి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ పద్దాక ఈ విధంగా కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు, ఇంకా దానికి కన్నడ తెలుగు అని చెప్పేసి పేరు పెట్టడం ఎందుకు, ఆల్ లాంగ్వేజెస్ మిక్స్ అని పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారనమాట. కానీ ఇప్పుడైతే తను సీరియల్స్ ద్వారా చాలామంది కూడా పరిచయత్రాలన్నమాట. అంటే కన్నడ యాక్టర్ అయినప్పటికీ కూడా కన్నడ వాళ్ళకన్నా కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా ఆదరణ వచ్చింది. ఆ విధంగా ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో ఇప్పుడైతే తెలుగులోనే చాలా సీరియల్స్ చేస్తూ షోస్ చేస్తూ చాలా బిజీగా అయితే గడుపుతూ ఉన్నారు. సో ఇలాంటి ఒక బిజీ టైంలో బిగ్ బాస్ సీజన్ 10లోకి తనకు ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి చూద్దాం. అంటే సీజన్ స్టార్ట్ అయ్యేకనే ముందు చాలా పేర్లు వినిపిస్తూ ఉంటాయి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అంటారు. కానీ షో స్టార్ట్ అయిన తర్వాత వచ్చే వాళ్ళ లిస్ట్ చూసిన తర్వాత అప్పుడు షాక్ అవుతుంటారు, అలా ఈ పేరు లేదు కదా అనవసరంగా మాట్లాడుకున్నామే అని చెప్పేసి. సో మరి పల్లవి గౌడ నిజంగానే వెళ్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.